పడుకుంటాం ఏసీలో పడుకుంటాం మీకు ఏం తెలుస్తలేదు మేము రోజు ఇంటికాడ కూర్చుంటే ఒక రోగం వస్తే 2-3 వేలు అవుతున్నాయి. ఎట్లా పోయి పెట్టాలి హాస్పిటల్? ఇటు చూసే గిరాకీ లేదు. గ్యాస్ కూడా ఉండాలి, పిల్లకాడ ఉండాలి. మేము మా భార్య ఒక్కరి ఇంటికాడ ఉంటది, అక్కడ ఇక్కడ ఉండాలి. మేము ఒక్కరోజు నైట్ అంతా డే అని కాదు. ఒకటే చెప్తున్నా, గవర్నమెంట్ చెప్తున్నా, వారంలోగా మా గ్యాస్ సమస్య మాకు రూపాయి ఫ్రీగా వేయకండి. మాకు కావాలి గ్యాస్, పైసలు తీసుకోండి. మాకు ₹1 ఇవ్వకండి. మీరు కూడా మీరు ఇస్తాన పైసలు కూడా మాకు ఇవ్వకండి. మాకు ఇచ్చే పైసలు మాకు ఇవ్వండి. అంతేగాని గ్యాస్ కాదన్నా, ప్రైవేట్ బంగ్లో గ్యాస్ వస్తుంది. వీళ్ళకి ఎందుకు కాదన్న గ్యాస్? వీళ్ళకి బ్లాక్ లో ఉంటది. గవర్నమెంట్ బ్లాక్ లో గ్యాస్ రాదా? వాళ్ళకి ఎందుకు బ్లాక్? రంజనా కొడుకులు వీళ్ళు బ్లాక్ లో అమ్మేసి మాకు నష్టం చేస్తారు. వీళ్ళు చూస్తాం, వారం చూస్తాం. అప్పుడు వస్తే దగ్గర వచ్చి ముట్టడి చేస్తే రంజనా కొడుకులకి ఒక చుక్క చూపించాలి. అట్లా చేస్తాం. ఇంతమంది గవర్నమెంట్ ఆగం చేస్తే ఏం లాభం ఉన్నది మీకు? ఒక్క బంగాడ 500 మంది అన్నా, ఇన్ని మంగులు లేవనా? దాదాపు 5-6 వేల మంది మేము మామూలు చూసుకున్నా కూడా ఆటో తిప్పి 2,000 మంది కూడా ఇప్పుడు రన్నింగ్ గా లేవు. ఈటాల బుకింగ్ వాళ్ళు కూడా వాళ్ళు వస్తారు. ఇంత కష్టపడుతున్నాం కదా, ₹100 బుకింగ్ మినిమం కొంచెం ఎక్కువ చేయాలి. అంతే ఇస్తారు. వాళ్ళకి అడిగితే మీరు మాట్లాడకుండా యాప్తో మాట మేము చేస్తాం. గవర్నమెంట్ కింద పడిపోతుంది, గుర్తుపెట్టుకోరి. మేము ఇంకా ఆటో బంద్ చేసి ఇంట్లో అనుకుంటే గవర్నమెంట్ కింద పడిపోతుంది, ఖచ్చితంగా పడిపోతుంది. ఎందుకంటే ఎన్ని వేల ఆటోలు ఉన్నాయి, ఎంత పబ్లిక్ సేవ చేస్తున్నాం. మేము ₹10 ఎక్కువ తీసుకున్నామా తక్కువ సమస్య కాదు, కానీ గమ్యానికి చేస్తున్నాం. రాత్రి 12 గంటల రాత్రికి బొంగులు తీసుకొస్తారా, కట్టబడి వస్తారా? మేము చేస్తాం ఖచ్చితంగా. కట్టబడి తీసుకపోయి అప్పచెప్తాం. చచ్చిపోయిన చివరికి మేము తీసుకపోయేసరికి లేపుతారు. ఎంత సేవ చేసినాక మీకు ఏం మాకు తాగి రోడ్ల మీద పడితే వాళ్ళు జస్ట్ ఆటో బుక్ చేసి అక్కడ వెళ్ళి వాళ్ళు వేసుకుని ఇంటిగా డ్రాప్ చేస్తాం మేము. అదే వాళ్ళు తాగున్న వాళ్ళు అక్కడ ఉన్న ఇచ్చేస్తే ఎవరు బాధ్యత అని చెప్పి మేము ఎంత కష్టమైన వాళ్ళు కొడతారు కూడా ఒక్కొక్కరు కన్నా. డ్రింక్ చేసి అమౌంట్ ఇవ్వకుండా వెళ్ళిపోతారు. మేము ర్యాపిడో కంప్లీట్ చేసి మేమేం చేస్తాం, అమౌంట్ వాళ్ళు తీసుకోండి. ఒక్కోసారి అడవిలో పోతారు. అడవి అక్కడ పోయినా కూడా మేము మళ్ళీ అట్లాగే ఒక్కోసారి కొట్టేస్తారు, అమౌంట్ ఇయ్యరు. అయినా వచ్చేస్తాం మేము. మాకు అవసరమా అన్న? మాకు సరే ₹1 అవసరం చేస్తున్నాం కదా, ఒకటారన్నా ప్రతి అయినా కూడా మాకు తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా 5 సెకండ్లలో గుండె స్కాన్ చేసే టెక్నాలజీ. అత్యుత్తమ ఇమేజింగ్ కొరకు 640 స్లైస్ సిటీ స్కాన్ ఇప్పుడు మెడికవర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో.